జరిగింది. ఈ ప్లానింగ్లో ఆయనకు ఎలివేషన్ అయిపోయింది. ప్రమోషన్ ఎప్పుడు, ఖచ్చితంగా అనౌన్స్మెంట్ ఎప్పుడు అన్నది ఆ చంద్రబాబు, ఆ ముహూర్తం చంద్రబాబు చేతుల్లో ఉంది. అది నిర్ణయించుకొని ఉండొచ్చు కూడా. మరి ముహూర్తాల మీద కూడా నమ్మకం ఆయనకి మధ్య బాగానే ఉంది కాబట్టి. ఇంకా మూడోది, ఇందాక నుంచి మనం అనుకుంటున్నట్టుగా జనసేనతో పవన్ కళ్యాణ్తో బ్యాలెన్స్ చేసుకోవడం అన్న అంశం కూడా ఇక్కడ మిగిలి ఉంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ విల్ బి ది ప్లేస్ అన్నది. కాబట్టి చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 1 year అయిపోయింది కాబట్టి లోకేష్ను చాలా పటిష్టంగా ఆయనకు కావాల్సినటువంటి రంగం సిద్ధం చేయటం ఇదంతా. అయితే ఈ లోపల వైసీపీ వాళ్ళు 1-2 సార్లు వాళ్ళు నందమూరి వాళ్ళు లేరని వాళ్ళది ఒకటే గొడవ. ఇంకా అయితే నేను ఉదయం చూస్తున్నాను, ఆమె లక్ష్మీపార్వతి మెసేజ్ ఇది కూడా పెట్టారు, ట్వీట్. కొడుకు అయితే వారసుడు అవుతాడు కానీ కూతురు కొడుకు ఎలా అవుతాడు, ఇవన్నీ అర్థం లేని మాటలండి. ఎవరికి ఎవరు అవుతారు, కొన్ని చోట్ల బావమర్దులు అవుతారు, కొన్ని చోట్ల ఇంకొకరు అవుతారు. వాళ్ళే అవ్వాలా అంటే సరే ప్రాంతీయ పార్టీలో జరుగుతుంటుంది. కానీ అసలు కూతురు కొడుకు తక్కువ, కొడుకు ఎక్కువ అనే ఈ వాదన ఇదేంటి? అది కూడా ఒక మహిళ నుంచి రావడం చాలా ఆశ్చర్యకరం. వాస్తవంగా ఇందులో కొంచెం అసందర్భమైన ఈ చర్చ. వాస్తవంగా వైసీపీ వాళ్ళ మీడియాలో కూడా చూశాను నేను. వాళ్ళు ఏదో చర్చ చేస్తుంటే ఎవరో వీక్షకుడు క్వశ్చన్ వేసినప్పుడు అతను లక్ష్మీపార్వతి గారి మీద అనుచితంగా మాట్లాడాడు. సందేహం లేదు, అతను మాట్లాడింది అసభ్యంగా ఉంది, తప్పుగా ఉంది, ఖండించవచ్చు, కట్ చేయొచ్చు. కానీ అంతటితో ఆగకుండా మళ్ళీ అధికారికమైన ఆ వ్యవస్థ కదా అది. దాంట్లోనే రామారావు గారి మనవరాళ్ళు డైవర్స్ తీసుకోలేదా, వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయలేదా, ఇంకా పవన్ కళ్యాణ్ గురించి సరే ఎందుకు పదే ఇంత మహానాడయ్యాక రాజకీయ అంశాలు తీసుకురాలేదనేది చెప్పకుండా ఆ పార్టీకి ఏమి పాఠాలు నేర్చుకోలేదా వీటన్నిటి నుంచి? ఇప్పటికి కూడా కూతుళ్ళు కొడుకులు పెళ్ళిళ్ళు ఈ అంశాల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు? ఎవడో అనామకుడు ఎక్కడో ఏదో అనొచ్చు, దానికి దీనికి సంబంధం ఏంటి? అందుకని పక్కదో పట్టించే ఈ అంశాలు ప్రధాన ప్రతిపక్షంగా సమస్య మీద పెడితే చాలా బాగుంటుంది. అందుకని పవన్ కళ్యాణ్కైనా చంద్రబాబుకైనా ప్రజలు పూర్తి బ్రహ్మాండమైన ఇది ఇచ్చారు, మీరు మాట్లాడింది సరికాదు అని కూడా మీకు పాఠం నేర్పించారు. అయినా ఎందుకు ఈ అసందర్భమైన అంశాలు తీసుకొస్తున్నారో నాకు అర్థం కాదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టాలిన్కు లేనిది కేటీఆర్ కవిత ఇక్కడ, లేదా అక్కడ జగన్ షర్మిల, ఇవన్నీ అన్ని పార్టీల్లో జరుగుతున్నాయి. ప్రజలు దాన్ని నిర్ణయిస్తారు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి అదే సెట్ మీరు అంటే నెక్స్ట్ స్టెప్ అదే సార్. నెక్స్ట్ స్టెప్పులన్నీ ఆయనవే. ఆయనకు ప్రమోషన్ ఇచ్చే ఇవ్వడం ఒకటి, ఇంక చంద్రబాబు స్టెప్. ఆ తర్వాత అయితే ఒకటి ఉంది కదా, అంతకుముందు మనం మాట్లాడాం, 80 ఏళ్ల వరకు పనిచేయచ్చు అని కూడా చంద్రబాబు నాయుడు ఒక మేజర్ స్టేట్మెంట్ చేస్తున్నాడు. చూద్దాం సార్. కడపలో వైసీపీ వర్సెస్ టీడీపీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం ఎవడు అడ్డా అని. ప్రజల అడ్డా కదా, ఏ ప్రాంతం